హాయ్ ఫ్రెండ్స్, సైకాలజీలో పర్సనాలిటీ అనే లెసన్ నుంచి మనం బిట్స్ చూద్దాం. యూజ్ఫుల్ డిఎస్సి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు బిట్స్ చూద్దాం. సుకుమార్ అనే విద్యార్థి కొన్ని సందర్భాల్లో బహిర్వర్తనుడుగాను, మరికొన్ని సందర్భాల్లో అంతర్వర్తనుడుగాను క్లాసులో ప్రవర్తిస్తుంటే ఆ విద్యార్థి ఉభయవర్తనుడు. సుష్మా అనే అమ్మాయి అంతర్వర్త లక్షణాలు కలిగి ఉన్నట్లయితే క్రెస్మర్ ప్రకారం ఆ అమ్మాయి ఏ వర్గానికి చెందింది? ప్రాంస్కాయలు. యోగేష్ అనే విద్యార్థి ఇంటిలో ఎప్పుడూ ఎవరితో మాట్లాడకుండా అంతర్వర్తన లక్షణాలు కలిగి ఉంటే షెల్డన్ ప్రకారము ఏ రకానికి చెందినవాడు? లంబకృషకాయలు. వ్యక్తి విలువల ఆధారంగా వ్యక్తులను 6 రకాలుగా వర్గీకరించింది. స్ప్రేంజర్. వ్యక్తుల విలువల ఆధారంగా 6 రకాలుగా వర్గీకరించింది స్ప్రేంజర్. ఆదర్శాలు నమ్మి నిర్దిష్ట పద్ధతిలో జీవనం గడుపుతున్న మేధావులు, శాస్త్రవేత్తలు ఏ విలువకు సంబంధించిన వారు? సైద్ధాంతిక విలువలు. ఆదర్శాలు నమ్మి నిర్దిష్ట పద్ధతిలో జీవనం గడుపుతున్న మేధావులు, శాస్త్రవేత్తలు ఏ విలువకు సంబంధించిన వారు అంటే సైద్ధాంతిక విలువలు. బిల్ గేట్స్ స్ప్రేంజర్ ప్రకారం ఏ విలువకు సంబంధించిన వారు? ఆర్థిక. సాంఘిక విలువలు ఉన్న వ్యక్తికి ఉదాహరణ మహాత్మా గాంధీ. సాంఘిక విలువలు ఉన్న వ్యక్తికి ఉదాహరణ మహాత్మా గాంధీ. ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి స్ప్రేంజర్ ప్రకారం ఏ విలువలకు సంబంధించిన వారు? రాజకీయ విలువలకు సంబంధించిన వారు. బాపు లాంటి వ్యక్తులు స్ప్రేంజర్ ప్రకారం ఏ రకమైన విలువలు కలిగిన వ్యక్తి? సౌందర్య ఆరాధన. కాటిల్ మూర్తిమత్వ కారకాల నికషలో ఎన్ని కారకాలు ఉన్నాయి? 16. కాటిల్ మూర్తిమత్వ కారకాల నికషలో ఎన్ని కారకాలు ఉన్నాయి? 16. కాటిల్ రూపొందించిన మూర్తిమత్వ పరీక్ష పేరు ఏం పేరు? 16PF. కాటిల్ రూపొందించిన మూర్తిమత్వ పరీక్ష పేరు ఏమిటి? 16PF. కాటిల్ దాదాపు ఎన్ని ప్రవర్తన లక్షణాంశాలు క్రోడీకరించి మూర్తిమత్వ సిద్ధాంతాన్ని రూపొందించాడు? 17,953. కాటిల్ దాదాపు ఎన్ని ప్రవర్తన లక్షణాంశాలు క్రోడీకరించి మూర్తిమత్వ సిద్ధాంతాన్ని రూపొందించాడు? 17,953. ఉపరితల లక్షణాంశాలతో పాటు కాటిల్ చెప్పిన మరొక లక్షణాంశం ఏంటి? మూల లక్షణాంశాలు. ఉపరితల లక్షణాంశాలతో పాటు కాటిల్ చెప్పిన మరొక లక్షణాంశం ఏంటి? మూల లక్షణాంశాలు. ఆల్పోర్ట్ మూర్తిమత్వ లక్షణాంశాలు ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 3. ఆల్పోర్ట్ మూర్తిమత్వ లక్షణాంశాలు ఎన్ని రకాల వర్గీకరణ? 3. ప్రతి వ్యక్తిలోని ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్థాయిలో దయ, ఉదారత, స్నేహం లాంటివి కనిపిస్తే అది ఏ లక్షణాంశం? ప్రాథమిక లక్షణాంశం. ప్రతి వ్యక్తిలోని ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్థాయిలో దయ, ఉదారత, స్నేహం లాంటివి కనిపిస్తే అది ప్రాథమిక లక్షణాంశం. ఒక విద్యార్థికి ఇతరులకు సహాయం చేయాలని ఆలోచన మరి ఇతరులతో స్నేహం చేయాలని కోరిక ఉన్నట్లయితే ఆల్పోర్ట్ ప్రకారం ఇది ఏ లక్షణాంశం? మాధ్యమిక. ఒక విద్యార్థికి ఇతరుల సహాయం చేయాలని ఆలోచన మరి ఇతరులతో స్నేహం చేయాలని కోరుకున్నట్లయితే ఆల్పోర్ట్ ప్రకారం ఇది మాధ్యమిక. ఆల్పోర్ట్కి సంబంధించిన విషయాలు ఏమిటి? ఈ క్రింది వాటిలో ప్రాథమిక లక్షణాంశాలు, మాధ్యమిక లక్షణాంశాలు, ఉన్నత లక్షణాంశాలు. ఆల్పోర్ట్ ప్రకారము కింది లక్షణాంశాలు ఏంటి? ప్రాథమిక లక్షణాంశాలు, మాధ్యమిక లక్షణాంశాలు, ఉన్నత లక్షణాంశాలు. ఇవే ఆల్పోర్ట్. సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎరిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు. నిర్మిత. సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎరిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు నిర్మిత సిద్ధాంతాలు. మనోవిశ్లేషణ సిద్ధాంత మూలకర్త ఫ్రాయిడ్. ఇది ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? ఆనంద సూత్రం. మనిషి తన అవసరాలను, కోరికలను విచక్షణతో సంబంధం లేకుండా తీర్చుకోవడానికి ప్రయత్నించేది ఇడ్. ఇగో దేనిని అణిచివేస్తుంది? ఇడ్డిను. ఇగో దేనిని అణిచివేస్తుందంటే ఇడ్డిను. ఇగో ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? వాస్తవిక సూత్రం. ఇగో వాస్తవిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నైతిక సామాజిక విలువలు పాటించేది సూపర్ ఈగో. నైతిక సామాజిక విలువలు పాటించేది ఏంటి? సూపర్ ఈగో. సూపర్ ఈగో ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? నైతిక. సూపర్ ఈగో నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. విద్యార్థికి మంచి చెడ్డల గురించి తెలియజేసేది సూపర్ ఈగో. విద్యార్థికి మంచి చెడ్డల గురించి చెప్పేది సూపర్ ఈగో.